మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీ కెరియర్ గైడెన్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. కరీంనగర్లోని ప్రతిమా హోటల్ నందు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కెరియర్ గైడెన్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా నుండి విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై వారికి సంబంధించిన డౌట్స్ ను క్లారిఫై చేసుకున్నారు. ఈ గైడెన్స్ కి దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయని, పిల్లలకు కెరియర్లో ఏ కోర్స్ ఎంచుకోవాలనే అవగాహన కల్పించడం పట్ల మల్లారెడ్డి కాలేజీ వారిని అభినందించడంతో పాటు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రోగ్రాం వల్ల పిల్లలకు మంచి గైడెన్స్ లభిస్తుందన్నారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ యాజమాన్యానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న వారు 10 కోట్ల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు. కరీంనగర్ పట్టణ ప్రజలకు మరియు తల్లిదండ్రులకు విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అనగా ఈరోజు మే 24 తారీఖు రోజున మల్లారెడ్డి యూనివర్సిటీ తరపున కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఫర్ బీటెక్ ఆస్పైరెంట్ స్టూడెంట్స్కి సంబంధించి ఈరోజు ప్రతిమా హోటల్లో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి కరీంనగర్ పట్టణంలోని తల్లిదండ్రులు విద్యార్థులు ఎవరైతే రీసెంట్గా ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వారందరూ హాజరై వారి యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వారు మమ్మల్ని అడిగిన విషయాలు ఏంటంటే సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, వాటి యొక్క ఫీ స్ట్రక్చరు మరియు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్, అంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కరికులం ఎలా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా వాళ్ళు డీప్గా తెలుసుకొని అర్థం చేసుకొని మేము మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యా సంస్థలను విజిట్ చేస్తామని చెప్పి వారు చాలా సంతోషంగా హ్యాపీగా వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్గా అడిగారు. వాళ్ళకు కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారు చాలా సాటిస్ఫాక్టరీగా సంతోషంగా వెళ్ళడం జరిగింది. మరియు ఇలా ప్రతి డిస్టిక్లో ఈరోజు కెరియర్ గైడెన్స్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యానికి, మల్లారెడ్డి విద్యా సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినటువంటి కరీంనగర్ పట్టణ ప్రజలకు మరియు తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. ప్రజెంట్ ఇక్కడ మేము ఒక 3 కేటగిరీగా ఫీ స్ట్రక్చర్ చెప్పడం జరిగింది మాకు. ఇందులో 2 lakhs సిఎస్సి అండ్ ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీకి 2 lakhs ఫీజు డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా అందులో మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అవకాశం కూడా కల్పించడం జరిగింది. అంటే 90% ఎబవ్ ఉన్న వాళ్ళకు ఇంత స్కాలర్షిప్ అనేది వారి యొక్క ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఆధారంగా నిర్ణయించడం జరిగింది. సో జనరల్ ఫీ స్ట్రక్చర్ అయితే 2 lakh రూపీస్ $2 lakh అనేది ఫీ స్ట్రక్చర్ ఈ రోజు వరకు ఉండడం జరిగింది. మిగతా ఏమైనా చేంజెస్ ఉంటే వి విల్ అప్డేట్ ఇన్ ఫ్యూచర్. మై నేమ్ ఇస్ డాక్టర్ సంజీవ్ చెప్పాల. ఐఎమ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ మల్లారెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్. థ్యాంక్ యూ. ప్రతిమా హోటల్ నందు మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇది విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్స్ విషయంలో విద్యార్థులందరూ కూడా ఆయా యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఇక్కడికి వచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా చక్కగా అడ్మిషన్ సంబంధించిన విషయాలు కూడా చాలా చక్కగా మాకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, గ్రూప్లకు సంబంధించిన విషయాలు కానీ, పేరెంట్స్తో ఇంటరాక్షన్ కానీ అన్నీ కూడా చక్కగా మా పేరెంట్స్కి అందరూ కూడా చక్కగా విషయాలను వివరించడం జరిగింది. అలాగే ఫీ స్ట్రక్చర్స్ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత కోర్సెస్ అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ, ఇవన్నీ విషయాల గురించి చాలా చక్కగా కూలంకషంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు చక్కగా మల్లారెడ్డి విద్యా సంస్థలకు సంబంధించిన ఫ్యాకల్టీ అన్ని విషయాలు కూడా చక్కగా వివరించడం జరిగింది. ఫీజు విషయాలను కూడా ఇది విద్యాపీఠ్ కానీ, తర్వాత ఎంఆర్ఓ యూనివర్సిటీస్ కానీ, తర్వాత ఇంకొకటి ఈ 3 యూనివర్సిటీస్ అంతా ఫీ స్ట్రక్చర్ కూడా 3 విధాలుగా ఉండడం జరిగింది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి కోర్సెస్ కానీ, అందులో ఉన్నటువంటి కోర్సెస్ కానీ అన్ని విషయాల గురించి కూడా
యూనివర్సిటీ నుండి వచ్చినటువంటి ఈ అధ్యాపకులే కానీ వీళ్ళందరూ కూడా చక్కగా విద్యార్థులతో ఇంటరాక్షన్ కావడం జరిగింది. విద్యార్థులు అంటే యాజ్ ఏ పేరెంట్గా మేము కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాలకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. అన్ని విషయాలు కూడా చాలా కూలంకషంగా మాకు వివరించడం జరిగింది. ఐఎమ్ సురేష్ కుమార్, గవర్నమెంట్ లెక్చరర్, యాజ్ ఎ పేరెంట్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.